అందరికీ నమస్కారాలు. తెలుగు హోమియోపతి గురుకులం లెవెల్ 2కి మళ్లీ స్వాగతం. ఈరోజు మనం హోమియోపతికి గుండెకాయ లాంటి ఒక అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. దాని పేరే లా ఆఫ్ సిమిలర్స్. ఇది కేవలం ఒక సూత్రం మాత్రమే కాదు, వైద్య విధానాన్నే మార్చేసిన ఒక గొప్ప ఆలోచన అన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేమి విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు వైద్యానికి ఒక పద్ధతి, ఒక సూత్రం ఎందుకు అవసరం దాని గురించి చర్చిద్దాం. ఆ తర్వాత ఈ సిమిలర్ సూత్రం ఎలా పుట్టింది, దాని వెనుకున్న మెకానిజమేంటి, అలానే చికిత్స చేయడానికున్న వేర్వేరు మార్గాలను పోల్చి చూద్దాం. చివరగా అసలు స్వస్థత వెనుకున్న ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. రైట్, ఇక మన మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక జబ్బును నయం చేయడానికి ఒక ఖచ్చితమైన సహజ నియమం ఎందుకు అంత కీలకం? ఈ ప్రాథమిక ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. డాక్టర్ హానెమాన్ గారిని తీవ్రంగా ఆలోచింపజేసిన ప్రశ్న ఇదే. ఆయనేమనుకున్నారంటే, ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమం ప్రకారం వైద్యం చేయకపోతే సరైన ఫలితాలు రావు. వైద్యమనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగేది కాదు, అది కూడా ఖచ్చితంగా ప్రకృతి నియమాలకు లోబడే ఉండాలి అని ఆయన బలంగా నమ్మారు. అంటే ఒక సరైన సిద్ధాంతం లేకుండా వైద్యం చేస్తే ఏమవుతుంది? అది వ్యాధిని పైకి మాత్రమే అణిచిపెడుతుంది, కానీ లోపల అది పెరుగుతూనే ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఆ అణిచివేత వల్ల రోగి మరింత బలహీనపడతాడు, చిన్న సమస్యలు కూడా దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయి. ఇది నిజమైన నయం చేయడం కాదు, కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మరి ఇంత ముఖ్యమైన ఈ సహజ నివారణ సూత్రం ఎలా కనుగొనబడింది? దాని చారిత్రక ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఇది ఈరోజో నిన్నో పుట్టిన ఆలోచన కాదు. ఏకంగా వైద్య పితామహుడైన హిప్పోక్రేట్స్ కాలం నుంచే దీని గురించిన పరిశీలనలు ఉన్నాయి. శతాబ్దాలుగా ఎందరో దీని గురించి ప్రస్తావించారు, కాని చివరకు డాక్టర్ హానెమాన్ గారే దీనికొక పూర్తి శాస్త్రీయ రూపాన్నిచ్చి ఒక సార్వత్రిక నియమంగా ప్రపంచానికందించారు. సిమిలియా సిమిలిబస్ క్యురెంటర్. ఈ ఒక్క లాటిన్ వాక్యం హోమియోపతి సారాంశాన్ని చెబుతుంది. దీని అర్థం లైక్ క్యూర్స్ లైక్, అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో కొన్ని లక్షణాలను పుట్టించే పదార్థం అవే లక్షణాలతో బాధపడుతున్న రోగిని నయం చేయగలదు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! సరే, లైక్ క్యూర్స్ లైక్ అంటున్నాం, బానే ఉంది. కాని అది అసలు ఎలా పనిచేస్తుంది? దాని వెనకున్న మెకానిజమేంటి? ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్లో హానెమాన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఆ వివరాలలోకి వెళ్దాం. ఆఫరిజం 26. దీన్ని హోమియోపతికి పునాదిరాయి అని చెప్పొచ్చు. ప్రకృతిలో ఒక వ్యాధి ఎలా నయమవుతుందో ఈ ఆఫరిజం చాలా స్పష్టంగా వివరిస్తుంది. హోమియోపతిని అర్థం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, మన శరీరంలో ఒక బలహీనమైన శక్తి ఉన్నప్పుడు దాన్ని పోలినా కాని దానికంటే బలమైన శక్తిని ప్రవేశపెడితే ఆ బలమైన శక్తి బలహీనమైన శక్తిని శాశ్వతంగా తొలగిస్తుంది. ఇదే లైక్ క్యూర్స్ లైక్ వెనుక ఉన్న ప్రకృతి నియమం. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ముందుగా సహజ వ్యాధి అనే బలహీనమైన శక్తి మన జీవశక్తిని పట్టుకుంటుంది. అప్పుడు మనం దానికి సారూప్యంగా ఉండే మందునిస్తాం. ఈ మందు సహజ వ్యాధి కంటే బలమైన శక్తి కాబట్టి అది జీవశక్తి మీదునుంచి సహజ వ్యాధిని తరిమేస్తుంది. ఇప్పుడు జీవశక్తికి శత్రువు ఒక్కటే, అంటే ఆ మందు వల్ల కలిగే తాత్కాలిక ప్రభావం. దాన్ని ఓడించడం జీవశక్తికి చాలా సులభం. అలా ఆరోగ్యం తిరిగి వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ చర్య అంతా భౌతిక స్థాయిలో, అంటే కెమికల్ లెవెల్లో జరగదు. ఇది ఒక డైనమిక్ లెవెల్లో, అంటే శక్తి స్థాయిలో జరుగుతుంది. మన శరీరానికి ప్రాణం పోసే జీవశక్తి స్థాయిలో పనిచేసి శరీరం తనను తాను బాగుచేసుకునేలా ప్రేరేపిస్తుంది. ఈ లా ఆఫ్ సిమిలర్స్ గొప్పతనం మనకు పూర్తిగా తెలియాలంటే మిగతా చికిత్సా పద్ధతులతో దీన్ని పోల్చి చూడాలి కదా. అప్పుడే దీని ప్రత్యేకత ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ స్లైడ్ చూడండి. సహజ వ్యాధికి మనమిచ్చే మందు ద్వారా కలిగే కృత్రిమ వ్యాధికి మధ్య ఉన్న తేడాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. సహజ వ్యాధిని మనం కంట్రోల్ చేయలేం, కాని మందు మోతాదు, దాని బలం, అది ఎంతసేపు పనిచేయాలి అనేది పూర్తిగా వైద్యుడి చేతుల్లో ఉంటుంది. అందుకే చికిత్స చాలా సులభమవుతుంది. ఈ పోలిక మనకొక విషయాన్ని చాలా క్లియర్గా చెబుతోంది. వ్యతిరేక లక్షణాలతో చికిత్స చేస్తే తాత్కాలిక ఉపశమనం దొరుకుతుంది. సంబంధం లేని లక్షణాలతో చికిత్స చేస్తే సమస్య ఇంకా జటిలమవుతుంది. కాని సారూప్య లక్షణాలతో, అంటే హోమియోపతి పద్ధతిలో చికిత్స చేస్తేనే శాశ్వతమైన నివారణ సాధ్యమవుతుంది.
ఎందుకంటే ఇది ప్రకృతి నియమానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇప్పటిదాకా మనమీ సూత్రం ఎలా పనిచేస్తుందో దాని వెనకున్న సైన్స్ ఏంటో చూశాం. ఇప్పుడు దీని వెనకున్న అసలైన తత్వాన్ని, ఆ ఫిలాసఫీని అర్థం చేసుకుందాం. ఇక్కడ కీలకమైన పదం ప్రతిధ్వని లేదా రెజనెన్స్. అంటే మందు అనేది వ్యాధితో శత్రువులా పోరాడదు, అలాగని దాన్ని అనుకరించదు. బదులుగా వ్యాధి ఏ ఫ్రీక్వెన్సీలో ఉందో మందు కూడా అదే ఫ్రీక్వెన్సీలో ప్రతిధ్వనించి వ్యాధిని తొలగించడానికి జీవశక్తితో సమన్వయం చేసుకుంటుంది. అంటే అసలు వైద్యం చేసేది మందు కాదు, మన శరీరంలో ఉన్న జీవశక్తే. ఔషధం కేవలం ఒక స్విచ్ లాంటిది. అది సరైన సమయంలో జీవశక్తిని మేల్కొలిపి, హే, ఇక్కడొక సమస్య ఉంది, దాన్ని పరిష్కరించు అని ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత పని మొత్తం మన జీవశక్తే చూసుకుంటుంది. ఈ లా ఆఫ్ సిమిలర్స్ నుంచి ఒక హోమియోపతి విద్యార్థిగా మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? నివారణ అనేది శరీరంతో చేసే యుద్ధం కాదు. అది మన శరీరం లోపల ఉన్న అపారమైన వైద్యం చేసే శక్తిని గుర్తించి దానికి సరైన తాళం చెవిని అందించి ఆ శక్తిని బయటకు తీసుకురావడం. మనం ప్రకృతితో కలిసి పనిచేయాలి, దానికి వ్యతిరేకంగా కాదు. ఇవాళ మనం జీవశక్తి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. మన తరువాతి క్లాస్లో అసలా జీవశక్తి అంటే ఏంటి, దానికి వ్యాధికి ఉన్న సంబంధమేంటి అనే విషయాల్ని ఇంకా వివరంగా లోతుగా చూద్దాం. ధన్యవాదాలు.